విశాఖకు దిగ్గజ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. అంతర్జాతీయ దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ విశాఖలో అడుగులు మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నెల 12న తాత్కాలిక క్యాంపస్లో కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు విశాఖ ఎకనామిక్ రీజియన్పై చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. ఐటీ పెట్టుబడులు ఆకర్షించడంలో భాగంగా కాపులుపాడ ఐటీ హిల్స్ లో ఎకరాకు 99 పైసల చొప్పున 21.31 ఎకరాలను సంస్థకు ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇందులో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ క్యాంపస్ ను సంస్థ 3 దశల్లో నిర్మించనుంది. మొదటి దశ 2029 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు 1,583 కోట్లు సంస్థ పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా సుమారు 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా మధురవాడ ఐటీ జోన్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో అందుబాటులో ఉన్న స్పేస్ లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంస్థ నిర్ణయించింది. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరిని టైర్ 1 నగరాల నుంచి టైర్ 2 నగరాలకు మార్చాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖను ఎంచుకుంది. ఈ నెల 12న 800 సీటింగ్ కెపాసిటీతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించడంతో పాటు అదే రోజు ప్రధాన క్యాంపస్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల సుమారు 15,000 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. విశాఖ ఎకనామిక్ జోన్ గా ప్రకటించిన సీఎం చంద్రబాబు ఈ నెల 12వ తేదీన అక్కడ కీలక సమావేశం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ 9 జిల్లాలు కలిపి విశాఖ ఎకనామిక్ జోన్ ను గత నెల జరిగిన సిఐఏ భాగస్వామ్య సదస్సులో సీఎం ప్రకటించారు. 12వ తేదీన జరిగే సమావేశానికి 9 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు పోర్టు అధికారులు హాజరు కానున్నారు. ఆర్థిక రాజధానిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.